నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎనమడుగు పంచాయతీ సత్రం పరిధిలోని తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పోసెట్టి నాగేశ్వరరావు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి సునీల్ రెడ్డి గారి నాయకత్వం. జై విపిఆర్. వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. జై టీడీపీ. చాలా ఎంతో సుదీర్ఘమైనటువంటి రోజు. ఎందుకంటే మన ప్రీతమ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం ఈనాటితో 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భం. ఇదంతా కూడా మన ఒక కుటుంబ వాతావరణంలో ఎంతో మంది పేద, ధనిక, బడుగు, బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి వారి యొక్క వారసత్వంగా వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారి యొక్క సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం ఇవాళ సువిశాలంగా, చాలా సంపన్నంగా, ఇతర రాష్ట్రాలకు కూడా మించి విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే దీనికంతా మనం అందరం కూడా ఎంతో సహాయ సహకారాలు అందించేటువంటి వాళ్ళం. ఇది ఇలాగే కొనసాగి ఈ యొక్క మనం జీవించినంత వరకు కూడా తెలుగుదేశం ఇలాగే ఉండాలా, ఈ నాయకత్వం ఇలాగే ఉండాలా. మనకు ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ, వారికి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు, వారికి శక్తి, పుష్టి కూడా మనందరం కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మనం అందరం కూడా ఐక్య భావంగా, సంఘీభావంగా వీళ్ళందరూ కూడా చేరాం. ఇది ఎప్పుడు కూడా మన గ్రామంలో ఇలాంటి వాతావరణం ఉండాలని మీ అందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తూ సెలవు. ఈరోజు మన ఎనమడుగు గ్రామ పంచాయతీ నందు పండగ వాతావరణం నెలకొందని చెప్తున్నాను. ఇది 43 సంవత్సరాలు పార్టీ స్థాపించడం అయింది. ఈ 43 సంవత్సరాల్లో పార్టీకి వన్నె తగ్గలేదు, జెండాకి వన్నె తగ్గలేదు. ఈరోజు మాకన్నా ముందు నుంచి ఉన్న కార్యకర్తలు బుధాన్ని వేసుకొని జెండా మోసిన కార్యకర్తలందరికీ మీ అందరి తరఫున వాళ్ళందరికీ శిరస్సు ఉంచి నమస్సమాంజలి. ఈ పార్టీలో కష్ట నష్టాలు ఉన్నా మేమున్నామని నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకి మేము పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మీ తరఫున, పార్టీ తరఫున, మన వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి తరఫున మేము మీ అందరికీ మాటిస్తున్నాం. కష్టపడిన కార్యకర్తలకు మేము వెంట ఉండి నడిపించేదానికి మా ఎమ్మెల్యే తరఫున సిద్ధంగా ఉన్నాము. పార్టీ కష్టకాలంలో ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే మా దృష్టికి తీసుకొస్తే మేము అమ్ముడుండి సీనియర్లను కలుపుకొని విధంగా పోయి వాళ్ళకి సాల్వ్ చేసే విధంగా మేము ముందుకు వస్తామని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ పార్టీ ఆవిష్కరణ మన పోసెట్టి నాగేశ్వరరావు గారు, ఆయన ఒక టీచరు, 10 మంది పిల్లలకు చదువు చెప్పిన వ్యక్తి, ఆ పిల్లల మనస్తత్వం తెలిసిన వ్యక్తి, ఆయన చేతుల మీదుగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం కూడా మేము శుభపరిణామంగా భావిస్తూ ఈరోజు మీ అందరి తరఫున పార్టీ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.